ఆసియాలోనే అతిపెద్ద ఎనుమాముల మార్కెట్ను బీఆర్ఎస్ నేతలతో కలిసి సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ సందర్భంగా రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి నేనున్నానంటూ ధైర్యాన్ని ఇవ్వడానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర రమణారెడ్డి, నన్నపనేని నరేందర్ రెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లతో కలిసి మార్కెట్ యార్డును సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మిర్చి రైతులను ఆదుకోవాలని, గతంలో క్వింటాకు 25 నుండి 30 వేలు పలికిన ధర నేడు 10,000కు పడిపోవడం వల్ల మిర్చి రైతులు అన్నమో రామచంద్ర అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటకు వెంటనే క్వింటాకు 30,000 రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.